స్టేజ్పై మాట్లాడుతున్న అఖిల. స్వప్నలోక్ సీఈఓ తనతో మాట్లాడకుండానే కాంట్రాక్ట్పై సైన్ తీసుకున్నారని చెప్పడంతో స్వరూప్ నమ్మలేనట్లుగా లేచి హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అని అడిగాడు. మేబీ ఆయనకు నేను డీల్ చేసిన ప్రాజెక్ట్స్ గురించి తెలిసిందేమో, అందుకే నా మీద నమ్మకంతో కాంట్రాక్ట్స్ మీద సైన్ చేయించుకున్నారు అని తనను తాను సమర్థించుకుంటూ అంది అఖిల. అబ్బా ఛా, అంత గొప్ప ప్రాజెక్ట్స్ నువ్వేం డీల్ చేశావు అని స్వరూప్ అడగగానే అఖిల సైలెంట్ అయిపోయింది. ఆమె ఏదో చెప్పాలనుకుంటుంది కానీ ముక్తాదేవి ముందు మాట పెగలడం లేదు. యాక్చువల్లీ అసలు ఏం జరిగి ఉంటుందో నేను చెప్తా. ఆ తలతిక్కల సీఈఓకి మూడ్ స్వింగ్స్ అమ్మాయిల కంటే దారుణంగా ఉన్నట్లు ఉన్నాయి. నేను వెళ్ళినప్పుడు ఏదో ఫ్రస్ట్రేషన్ మూడ్లో ఉన్నాడు, అందుకే నన్ను వెళ్ళిపోమన్నాడు. నిన్న నా మీద అరిచినందుకు ఫీల్ అయి నీతో కనీసం మాట్లాడకుండా కాంట్రాక్ట్స్ మీద సైన్ చేయించేసుకున్నాడు. సో ఈ గొప్ప నీది కాదు, నాది. ఏమంటావు గ్రాని అని ముక్తాదేవిని అడిగాడు స్వరూప్. అతడి మాటకి నో చెప్పే అలవాటు లేని ముక్తాదేవి పైకి లేచి, యు ఆర్ కరెక్ట్ స్వరూప్, నువ్వు దీనికోసం ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు, ఎన్ని అవమానాలు పడ్డావో కూడా నాకు తెలుసు. కొత్త సీఈఓ విషయంలో నువ్వు చెప్పిందే 100% కరెక్ట్ అయ్యి ఉంటుంది. చూడు అఖిల, నువ్వు సాధించిన ఈ విజయంలో 90% కష్టం స్వరూప్దే అని తన క్రెడిట్ మొత్తం స్వరూప్ అకౌంట్లోకి వేసేసింది. అఖిల కూడా పెద్దగా కష్టపడకపోవటం వల్ల ఆ విషయాన్ని లైట్ తీసుకుని తన టేబుల్ దగ్గరకు వచ్చేసింది. అప్పుడు స్వరూప్, గ్రాని, మన ఫ్యామిలీ కోసం నేను ఎంత ఇన్సల్ట్ తీసుకోవడానికైనా రెడీగా ఉన్నాను. అంతేకాదు, స్వప్నలోక్ మీడియా కొద్ది రోజుల క్రితం రేష్మా అనే ఆర్టిస్టుతో కాంట్రాక్ట్పై సైన్ చేయించుకుందని విన్నాను. ఇప్పుడు ఎలాగో మనం ఆ కంపెనీతో టైఅప్ అవుతున్నాం కాబట్టి ఆ ఆర్టిస్ట్ ప్యాకేజ్ విషయంలో నెగోషియేట్ చేసి మన కంపెనీకి ప్రాఫిట్ తీసుకొచ్చే విధంగా ట్రై చేస్తాను అని చెప్పాడు. ఆ మాటలు విన్న ముక్తాదేవి, నువ్వు తలుచుకుంటే ఏదైనా చేస్తావు స్వరూప్ అంటూ అతన్ని ప్రోత్సహించింది. ఆమె మాటలకు స్వరూప్ గర్వంగా ఫీల్ అవుతూ, గైస్, ఇది నా విక్టరీ కాబట్టి పార్టీ కూడా నాదే అని పార్టీలో అందరితో పెద్దగా చెప్పి వెయిటర్ వెయిటర్ అంటూ గంభీరంగా పిలిచాడు. చెప్పండి సార్ అని వినయంగా వచ్చి స్వరూప్ ముందు నిలబడ్డాడు వెయిటర్. మీ రెస్టారెంట్లో ద కాస్ట్లీ వైన్ని మా వాళ్ళందరికీ సర్వ్ చేయి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఆ వైన్ టేస్ట్కి మైమరిచిపోవాలి అని ఆర్డర్ వేశాడు. సార్, మా దగ్గర ఉన్న కాస్ట్లీ వైన్ ఒక్కో బాటిల్ కాస్ట్ లక్షల్లో ఉంటుంది అని వెయిటర్ అతనితో చెబుతూ ఉండగానే స్వరూప్ కోపంగా, రేటు గురించి నువ్వు నాతోనే చెబుతున్నావా? ముందు వెళ్ళి చెప్పిన పని చెయ్యి అంటూ అతన్ని గదిమాడు. అతని గొంతులో కోపం విని వెయిటర్ భయంతో తలదించుకుని వెళ్ళిపోయాడు. ఆ తరువాత 10 నిమిషాల్లోనే అక్కడ ఉన్న వాళ్ళందరికీ వైన్ సర్వ్ చేశారు. అప్పుడు స్వరూప్ తన చేతిలో ఉన్న వైన్ గ్లాసును పైకి లేపి, స్వప్నలోక్ మీడియాతో రేపటి నుండి మనం కొత్త జర్నీ స్టార్ట్ చేయబోతున్నాం కాబట్టి ఈరోజు అందరూ హ్యాపీగా తిని తాగి ఎంజాయ్ చేయండి అని చెప్పాడు. దాంతో మిగిలిన వాళ్ళు కూడా తమ చేతుల్లోని వైన్ గ్లాస్ పైకి లేపి అతనికి టోస్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ స్వరూప్, ఈరోజు నీ వల్ల వరల్డ్స్ మోస్ట్ కాస్ట్లీయెస్ట్ వైన్ టేస్ట్ చేస్తున్నామంటూ కింద నుండి ఎవరో అరిచారు. స్వరూప్ ఆ మాటలకు ప్రౌడ్గా ఫీల్ అవుతూ లెట్స్ ఎంజాయ్ అని చెప్పి దూరంగా ఉన్న సాగర్ వైపు చూశాడు. అతని చేతిలో వైన్ గ్లాస్ లేకపోవడంతో, హే సాగర్, నువ్వు కూడా తీసుకో. లైఫ్లో మళ్ళీ ఇలాంటి వైన్ టేస్ట్ చేసే అవకాశం రాదు, ఎందుకంటే ఈ బ్రాండ్ గ్లాస్ వైన్ కాస్ట్ నీ డొక్కు స్కూటర్ కన్నా ఎక్కువే అని ఎగతాళిగా మాట్లాడాడు. అది విని అక్కడున్న వాళ్ళంతా ఒక్కసారిగా పెద్దగా నవ్వారు. అఖిల ఆ అవమానానికి విసుక్కుంటూ సాగర్ వైపు చూసి పళ్ళు కొరుకుతూ, పార్టీ మేనర్స్ కూడా తెలీదా? అది కూడా ఎవరైనా చెప్పాలా? వెళ్ళి గ్లాస్ తీసుకో అని అతనికి మాత్రమే వినిపించేలా అంది. కానీ సాగర్ ఆ మాటలు పట్టించుకోకుండా, అంటే నన్ను డ్రింక్ చేయమని చెబుతున్నావా డార్లింగ్? నిజంగా నీలాంటి వైఫ్ దొరకడం నా అదృష్టం. కానీ నేను డ్రింక్ చేస్తే ఆ మత్తులో నిన్ను నేనేం చేస్తాను అని నా భయం. నీకు ఆ భయం లేదంటే చెప్పు, హ్యాపీగా ఇప్పుడే తాగుతాను అని కన్ను కొడుతూ అడిగాడు. అది విన్న అఖిల
కళ్ళు పెద్దవిగా చేసి అతని వైపు కోపంగా చూసి గో టు హెల్ అంటూనే రొసరొసలాడుతూ అక్కడ నుండి వెళ్ళిపోయింది. సాగర్ ఆమె కోపాన్ని చూసి చిన్నగా నవ్వుకున్నాడు. ఆ తరువాత 2 గంటల సేపు అక్కడున్న అందరూ తిని తాగి ఎంజాయ్ చేశారు. మిడ్ నైట్ అవుతుందనగా స్వరూప్ దగ్గరికి వచ్చిన వెయిటర్ సర్ మీ బిల్ అంటూ బిల్ పేపర్ ఇవ్వబోయాడు. అప్పటికే మత్తులో ఊగుతున్న స్వరూప్ కనీసం బిల్ వైపు కూడా చూడకుండానే హేయ్ ఆ పేపర్ మడిచి నీ దగ్గరే పెట్టుకో అంటూనే తన పాకెట్లో నుండి వాలెట్ తీసి అందులో నుండి గోల్డ్ కార్డును లాగి వెయిటర్తో ఇదేంటో తెలుసా, మిలియనీర్స్కి మాత్రమే ఉండే గోల్డెన్ కార్డు, ఇందులో డబ్బు ఎంత ఉందో తెలుసా అని ఊగుతూ అడిగాడు. వెయిటర్ తెలియదన్నట్లు తల ఊపాడు. స్వరూప్ నవ్వి అది నువ్వు కలలో ఊహించలేవు, నా డబ్బుతో నిన్ను నిలబెట్టి కొనియగలను, దీన్ని తీసుకుని నీ బిల్లు కట్టుకో అంటూ కార్డును వెయిటర్ ముఖంపైకి విసిరాడు. వెయిటర్ ఆ కార్డు తీసుకొని స్వైప్ చేశాడు. కానీ మరుక్షణంలోనే కార్డు రిటర్న్ ఇస్తూ సార్ ఈ కార్డులో మీ బిల్ పే చేయడానికి సరిపడా మనీ లేదు అని చెప్పాడు. ఆ మాట వినగానే స్వరూప్ అగ్గి మీద గుగ్గిలమవుతూ వెయిటర్ కాలర్ పట్టుకొని ఏంటి తమాషా చేస్తున్నావా అని అన్నాడు. సారీ సార్, నేను చెప్పేది నిజం, ఈరోజు మీ బిల్ 5 కోట్లు, కానీ మీ అకౌంట్లో అంత డబ్బు లేదు అని భయంగా చెప్పాడు వెయిటర్. ఆ మాట వినగానే స్వరూప్కి తాగిన మొత్తు సగం వదిలినట్లయింది. దాంతో అతను తల విదిల్చుకుంటూ వాట్ 5 కోట్ల, మేమేమైనా బంగారం కరగదీసుకుని తాగామా, ఆఫ్టర్ ఆల్ వైన్ తాగాం, దానికి అంత కాస్ట్ ఎందుకయింది అని అడిగాడు. సార్ మీరు మా దగ్గరున్న కాస్ట్లీయెస్ట్ వైన్ సర్వ్ చేయమని అడిగారు. మా దగ్గర స్పెషల్ కస్టమర్స్ కోసం 100 ఇయర్స్ క్రితం తయారైన వైన్ బాటిల్స్ ఉన్నాయి. ఒక్కో బాటిల్ కాస్ట్ 10 lakhs, మీ అందరికీ కలిపి 50 బాటిల్స్ సర్వ్ చేశాం అని ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆ మాటలకు స్వరూప్ బుర్ర గిర్రున తిరిగింది. ఎంత కాదన్నా తన అకౌంట్లో 1 కోటి రూపాయల క్యాష్ ఉంటుందని, పార్టీ బిల్ ఈజీగా కట్టొచ్చని అనుకున్నాడు. కానీ ఖర్చు ఊహించని విధంగా పెరిగిపోవటంతో అరే స్వరూప్గా కొంచెం కూడా బుద్ధి లేదా, నిన్నే కదా అకౌంట్లో ఉన్న 15 crores ఆ వరుణ్ గాడి ఆఫీస్ ఫండ్స్లో సీక్రెట్గా ఇన్వెస్ట్ చేశావు, ఇప్పుడు 5 కోట్లు ఎక్కడి నుండి తెస్తావు, త్వరగా ఏదో ఒకటి చేసి అందరి ముందు పరువు పోకుండా కాపాడుకో అని తనను తానే తిట్టుకున్నాడు. ఆ తరువాత వెంటనే వెయిటర్ వైపు చూసి వింటున్నాను కదా అని కాకమ్మ కథలు చెబుతున్నావా, మాలాంటి రిచ్ పర్సన్స్ను చూస్తే చాలు మా దగ్గర నుండి డబ్బు ఎలా కొట్టేయాలా అని చూస్తూ ఉంటారు, ముందు మీ బాస్ను బయటికి పిలువు, నేను అతనితోనే మాట్లాడతాను అని ఆవేశంతో అరుస్తూ చెప్పాడు. వెయిటర్ వెంటనే హోటల్ మేనేజర్ని పిలిచాడు. అతన్ని చూడగానే స్వరూప్ ఎదురెళ్ళి అసలు మీరు ఏం బిజినెస్ చేస్తున్నారు, ఎంత పబ్లిక్గా మనీ దోచుకుంటున్నారు, నేను దీని గురించి కంప్లైంట్ చేస్తే ఏమవుతుందో తెలుసా అని సీరియస్గా అడిగాడు. మేనేజర్ చిరునవ్వుతో సారీ స్వరూప్ గారు, మీరు బెస్ట్ కాస్ట్లీస్ట్ వైన్ కావాలని అడిగారు, మేం సర్వ్ చేసాం, కాబట్టి మా వెయిటర్ చెప్పినట్లు మీరు బిల్ కట్టాల్సిందే అని అన్నాడు. అది వినగానే ఆవేశం పట్టలేకపోయిన స్వరూప్ మేనేజర్ కాలర్ పట్టుకొని మీ నాటకాలు నా దగ్గర కాదు అని అంటూ ఉండగానే ఇక్కడేం జరుగుతుంది, నా హోటల్లో న్యూసెన్స్ చేసే ధైర్యం ఎవరికుంది అంటూ ఒక గంభీరమైన గొంతు వినిపించింది. ఆ మాటకు అందరూ ఒక్కసారిగా తల తిప్పి అటువైపు చూశారు. అటువైపు నుండి బ్లాక్ కలర్ సూట్లో ఉన్న ఒక వ్యక్తి వాళ్ళ వైపే వస్తూ కనిపించాడు. అతని చుట్టూ బాడీగార్డ్స్ నడుస్తున్నారు. అప్పటి వరకు అక్కడ జరిగే గొడవను సైలెంట్గా చూస్తూ కూర్చున్న ముక్తాదేవి అతన్ని చూడగానే ఒక్కసారిగా పైకి లేచి అదుర్దాగా ముందుకు వెళ్ళి హలో కేదార్ గారు, మీరు ఇక్కడ అని అడుగుతూ ఉండగానే ఆ రెస్టారెంట్కి ఓనర్ కేదార్ అనే విషయం ఆమెకు గుర్తొచ్చింది. దాంతో వెంటనే సారీ కేదార్ గారు, జరిగిన దానికి మీరు మమ్మల్ని క్షమించాలి, మా మనవడు కొంచెం ఎక్కువగా తాగి చిన్న గొడవ చేశాడు, మీరు అతనిపై కోపం తెచ్చుకోవద్దు అని బ్రతిమల ఆడుతున్నట్లు అడిగింది. అందరినీ కంటి చూపుతోనే హడలుగొట్టే ముక్తాదేవి అతని ముందు అతి జాగ్రత్తగా మాట్లాడటం, అతనికి సారీ చెప్పటం అందరికీ షాక్ కలిగించింది. దానికి కారణం ఆ కేదార్ అనురాగ్ హోటల్కు బాస్ మాత్రమే కాకుండా హైదరాబాద్లోనే బిగ్ షాట్గా పేరు పొందాడు.
వయసు 35 లేదా 36 ఏళ్ళు ఉండొచ్చు. అయినా అతనిలో కనిపించే హుందాతనం ఎంతటి వాళ్ళనైనా భయపెడుతుంది. అతన్ని చూడగానే స్వరూప్ కూడా మేనేజర్ కాలర్ను వదిలిపెట్టి స్మూత్గా అతని కాలర్ సరిచేశాడు. అది చూసి మేనేజర్ నవ్వి, మిస్టర్ స్వరూప్, మీరు సర్వీస్ తీసుకొని బిల్ పే చేయడానికి ఇలా గొడవ చేయటం మంచి పద్ధతి కాదు అని అన్నాడు. స్వరూప్ వెంటనే నుదుటిపై పట్టిన చెమటను తుడుచుకుంటూ, నేను బిల్ పే చేయనని చెప్పలేదు, తప్పకుండా పే చేస్తాను అంటూ భయం నిండిన చూపుతో ఓరకంట ముక్తాదేవి వైపు చూశాడు. అతని ముఖం చూడగానే ముక్తాదేవి పరిస్థితి అర్థం చేసుకుంది. వెంటనే ఆమె కేదార్ వైపు చూసి బలవంతంగా నవ్వి, 10 నిమిషాలు టైం ఇవ్వండి కేదార్ గారు, మీ బిల్ ఇప్పుడే సెటిల్ అవుతుంది అని చెప్పి హడావిడిగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి, అఖిల, ఈ టైంలో మనం మన ఫ్యామిలీ పరువు కాపాడుకోవాలి. మన ఫ్యామిలీలో స్వరూప్ తర్వాత అఖిల సొల్యూషన్స్ మాత్రమే టాప్ ప్లేస్లో ఉంది. కాబట్టి నువ్వు 3 కోట్లు అరేంజ్ చేయి, నేను ₹1,00,00,000 ఇస్తాను. స్వరూప్ దగ్గర ఉన్న దానితో కలిపి మనం బిల్ సెటిల్ చేయొచ్చు అని ఆర్డర్ వేసినట్లుగా చెప్పింది. ఆ మాట వినగానే అఖిల ముఖం మొత్తం మాడిపోయింది. ప్రస్తుతం ఆమె దగ్గర అంత డబ్బు లేదు. తానే సాగరిచ్చిన డబ్బుతో కంపెనీని గట్టెక్కించాలని ప్రయత్నిస్తోంది. నిజానికి 3 కోట్లు పెద్ద విషయం కానప్పటికీ ఈ టైంలో అంత డబ్బు ఆమెకు తలకు మించిన భారమే అవుతుంది. అందుకే అఖిల ఏం సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉంది. అది గమనించిన స్వరూప్ ముఖం చిట్లిస్తూ, అఖిల, నీ ఫేస్ ఎందుకలా డల్ అయ్యింది? కనీసం నువ్వు ఈ ఫ్యామిలీ కోసం 3 కోట్లు కూడా ఇవ్వలేవా అని హక్కుగా అడిగాడు. అతని మాటలు విని అందరూ తన వైపే చూడటంతో అఖిల ఇబ్బందిగా తలదించుకుంది. ఇంతలో 3 కోట్లు కాదు, మొత్తం 5 కోట్లు పార్టీ బిల్ మేమే కడతాం అని అన్నాడు సాగర్. ఆ వాయిస్ వినగానే అప్పటిదాకా సీరియస్గా చూస్తూ నుంచున్న కేదార్ నుదురు అనుమానంతో ముడుచుకుంది. అతను వెంటనే తన చూపును సాగర్ వైపు తిప్పాడు. కానీ సాగర్ అటువైపుకు తిరిగి ఉండటం వల్ల అతని ముఖం కేదార్కి కనిపించలేదు. నువ్వు మధ్యలో మాట్లాడి అనవసరంగా ఇరిటేట్ చెయ్యకు సాగర్, ఇప్పుడు ఎలాంటి జోక్స్ వినే టైం ఎవ్వరికీ లేదు అని విసుక్కుంది ముక్తాదేవి. ఈలోగా అక్కడికి వచ్చిన కేదార్ సాగర్ వెనుక నుంచుని, మీరెవరో నేను తెలుసుకోవచ్చా అని అడిగాడు. అతని గొంతులో చిన్నపాటి మర్యాద వినిపించింది. సాగర్ ఆ ప్రశ్న విని వెంటనే కేదార్ వైపు తిరిగాడు. అతన్ని చూడగానే కేదార్ ముఖంలో ఒక్కసారిగా విపరీతమైన ఆనందం, ఉత్సాహం కనిపించాయి. ఇంతలో ముక్తాదేవి హడావిడిగా, మీరు అతని మాటలు పట్టించుకోకండి కేదార్ గారు, అతను మా ఫ్యామిలీలో ఒక పనికిరాని అల్లుడు, ఎప్పుడేం మాట్లాడాలో కూడా తెలీదు అంటూ సాగర్ వైపు చిరాగ్గా చూసి, ముందు నువ్విక్కడి నుండి వెళ్ళు అని కసురుకుంది. కానీ కేదార్ వెంటనే తన చేతిని పైకెత్తి ఆమెను ఆపమన్నట్లుగా సైగ చేసి సాగర్ కళ్ళల్లోకి ఆనందంగా చూస్తూ, మిమ్మల్ని చూసి దాదాపు 7 ఏళ్ళయింది, ఎలా ఉన్నారు సార్, ఇది నిజంగా మీరేనా, నేను నమ్మలేకపోతున్నాను అంటూ పట్టరాని ఆశ్చర్యంతో అత్యుత్సాహంగా సాగర్ చేతిని పట్టుకున్నాడు. అది చూసి అక్కడ వాళ్ళంతా ఆశ్చర్యంతో నోరు తెరిచారు. ఎందుకు పనికిరాని సాగర్ను కేదార్ అంత మర్యాదగా పిలుస్తుంటే వాళ్ళు నమ్మలేకపోయారు. సాగర్ కూడా వెంటనే షేక్ హ్యాండ్ తీసుకున్నట్లుగా అతని చెవి దగ్గరికి వంగి, జరిగిన విషయాలేమీ ఇక్కడ మాట్లాడకండి, నేను కేవలం ఇప్పుడు మీకు తెలిసిన వ్యక్తిని మాత్రమే అని మళ్ళీ వెనక్కి వచ్చి అతని వైపు చూసి చిరునవ్వు నవ్వాడు. కేదార్ కూడా విషయం అర్థం చేసుకున్నాడు. కానీ సాగర్ ఎందుకు అలా చెబుతున్నాడో అతనికి అర్థం కాక అయోమయంగా అనిపించింది. నిజానికి కొన్ని సంవత్సరాల క్రితం కేదార్ ఆంధ్ర ఏరియాలో ఒక పేరు మోసిన గ్యాంగ్స్టర్. అలాంటి సమయంలో ఒకరోజు అతనిపై శత్రువులు అటాక్ చేసి చంపడానికి ప్రయత్నించారు. కానీ ఆ టైంలో అనుకోకుండా అతన్ని రక్షించిన సాగర్ అతనికి కొంత మనీ హెల్ప్ చేసి కేదార్ మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ చేసేలా చేశాడు. ఆ తరువాత సాగర్ ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయాడు. కానీ సాగర్ ఇచ్చిన డబ్బుతో బిజినెస్ స్టార్ట్ చేసిన కేదార్ అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద బిజినెస్ మ్యాన్గా పేరు సంపాదించాడు. ఈరోజు అనుకోకుండా ఇద్దరు ఎదురుపడటంతో కేదార్కి ఆనందంగా, సాగర్కు ఆశ్చర్యంగా అనిపించింది.
సాగర్ కళ్ళతోనే హెచ్చరించడంతో కేదార్ తన ఎగ్జైట్మెంట్ను కంట్రోల్ చేసుకున్నాడు. కానీ అప్పటికీ అక్కడున్న అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి. బిజినెస్ టైకూన్ కేదార్కి సాగర్ ఎలా పరిచయమో వాళ్ళకి అర్థం కాలేదు. కేదార్ గారు, బిల్ ఎంతైందో చెప్తే మొత్తం నేను పే చేస్తాను అని సెటిల్డ్గా నవ్వుతూ అడిగాడు సాగర్. వైన్ పార్టీలో సాగర్ను చూసిన కేదార్ సంతోషం పట్టలేకపోతూ ఆ రోజు పార్టీ బిల్ మొత్తం క్యాన్సిల్ చేయబోయాడు. కానీ సాగర్ అతన్ని అలర్ట్ చేయడంతో తన ఉత్సాహాన్ని కంట్రోల్ చేసుకొని, సాగర్ గారు, మీరు నా బెస్ట్ ఫ్రెండ్కి ఫ్రెండ్ కాబట్టి నేను మీకు బిల్లో 50% డిస్కౌంట్ ఇస్తున్నాను అని చెప్పాడు. ఆ మాట వినగానే ముక్తాదేవి నవ్వుతూ ముందుకొచ్చి, కేదార్ గారు, మీరు మా సాగర్కి ఫ్రెండ్ అని ఊహించలేదు. మాకు ఇంత పెద్ద డిస్కౌంట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పింది. కేదార్ వెంటనే కాసేపటి క్రితమే సాగర్ గారి మాటలు పట్టించుకోవద్దని, అతని గురించి వదిలేయమని చెప్పారు కదా, అలాంటప్పుడు అతని కోసం మీ బిల్లో డిస్కౌంట్ ఎలా ఇస్తాను? మీరు సాగర్ గారిని కట్టమని చెప్పిన 3 కోట్లలో మాత్రమే డిస్కౌంట్ ఇస్తున్నాను. మీరు మిగతా డబ్బు మొత్తం కట్టాల్సిందే అని అన్నాడు. ఆ మాటలకు ముక్తాదేవి స్తంభించిపోయింది. అప్పుడు ఆమె పక్కనే ఉన్న స్వరూప్, మీరెంత డిస్కౌంట్ ఇచ్చినా అతను చిల్లిగవ్వ కూడా కట్టలేడు. అతని దగ్గర కోట్లలో డబ్బు ఉండటం అసంభవమని చులకనగా అన్నాడు. మరోవైపు అఖిల, ఆమె తల్లి శైలజ ఇద్దరూ ఆందోళనగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. సాగర్ ఎంత హఠాత్తుగా 1.5 కోటి ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతాడని వాళ్ళిద్దరూ టెన్షన్ పడుతున్నారు. కానీ అఖిల మనసులో తనకు 40 కోట్లు ఇచ్చిన సాగర్ 1.5 కోటి కట్టగలడని ఎక్కడో ఒక అనుమానం లాంటి నమ్మకం ఉంది. కానీ అక్కడ ఉన్న అందరిలోనూ స్వరూప్కి ఉన్న అభిప్రాయమే ఉండటంతో సాగర్ ఏం చేస్తాడా అని ఉత్కంఠభరితంగా అతని వైపే చూస్తూ ఉన్నారు. అప్పుడు సాగర్ నవ్వుతూ తన వాలెట్లో నుండి కార్డు తీసి హోటల్ మేనేజర్కి ఇచ్చాడు. అతని దగ్గర ఉన్న కార్డును చూసి స్వరూప్ కొంచెం ఆశ్చర్యపోయాడు. అయినా వెంటనే కార్డు ఉంటే సరిపోతుందా? అందులో మనీ ఉండాలి కదా. ఇప్పుడు ఈ మేనేజర్ ఆ కార్డు స్వైప్ చేసి ఫెయిల్ అయిందని చెబుతాడు. అందరి ముందు ఈ సాగర్ పొరుగు పోతుంది అని మనసులోనే అనుకున్నాడు. అఖిల, శైలజ కూడా టెన్షన్తో గుటకలు మింగుతూ ఆ మేనేజర్ వైపే కన్నార్పకుండా చూస్తున్నారు. అతనేం చెప్తాడు అనే భయం వాళ్లల్లో కనబడుతోంది. కాసేపటికి ఆ నిశ్శబ్ద వాతావరణాన్ని ఛేదిస్తూ, థ్యాంక్ యూ సాగర్ గారు, మీ పేమెంట్ పూర్తయింది, టేక్ యువర్ కార్డ్ బ్యాక్ అంటూ మేనేజర్ గొంతు మర్యాదపూర్వకంగా వినిపించింది. అది విన్న ప్రతి ఒక్కరిలోనూ అప్పటిదాకా ఉన్న ఆశ్చర్యం క్షణాల్లో షాక్గా మారి మరుక్షణంలో అసూయగా రూపాంతరం చెందింది. అఖిల ఒక్కసారిగా గట్టిగా ఊపిరి పీల్చుకొని ఇక ఆగలేనట్లుగా సాగర్ షర్ట్ పట్టుకొని మెల్లగా లాగి, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నీకు ఈ డబ్బంతా ఎక్కడ నుంచి వస్తుంది అని మెల్లగా అడిగింది. ఆమె అయోమయమైన ముఖాన్ని చూసి సాగర్ అందంగా నవ్వుతూ, కూల్ బేబీ, నేనేం బ్యాంక్ రాబరీ చేయలేదు. నువ్వు టెన్షన్ పడకుండా అత్తయ్యతో కలిసి ఇంటికి వెళ్ళు, నాకు కొంచెం పనుంది, చూసుకొని వస్తాను అన్నాడు. ఈ మిడ్ నైట్లో నీకే పనుంటుంది? అనుమానంగా అడిగింది అఖిల. సాగర్ ఆ ప్రశ్నకు ఆమె వైపు వింతగా చూసి, అసలు నీకేమైంది బేబీ? నా గురించి ఎంత కేర్ తీసుకుంటున్నావు? కొంప తీసి నాతో లవ్లోగిని పడటం లేదు కదా అని చిలిపిగా అడిగాడు. నీతోనా? లవ్వా? నో వే, నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళు, ఐ డోంట్ కేర్. నేను క్యాజువల్గా అడిగాను, నువ్వు ఓవర్గా ఊహించుకోకు అని రూడుగా సమాధానం చెప్పి, రామమ్మీ మనం వెళ్దామంటూ శైలజ చెయ్యి పట్టుకొని అక్కడ నుండి వెళ్ళిపోయింది అఖిల. ఆ తరువాత కేదార్, సాగర్ గారు, మిమ్మల్ని కలిసి చాలా రోజులైంది, నేను మీతో కొంచెం సేపు మాట్లాడాలని అనుకుంటున్నాను అని అడిగాడు. సరే అని సాగర్ తలోపడంతో కేదార్ అక్కడే ఉన్న స్వరూప్, ముక్తాదేవిలను ఒకసారి చూసి పక్కనే ఉన్న మేనేజర్తో వీళ్ళ దగ్గర నుండి మిగతా డబ్బు కలెక్ట్ చేయండి అని చెప్పి సాగర్తో సహా బయటికి వెళ్ళిపోయాడు. స్వరూప్ ముఖం వేలాడేసుకుని ముక్తాదేవి వైపు చూశాడు. దాంతో కరిగిపోయిన ఆమె తన హ్యాండ్ బ్యాగ్లో నుండి చెక్ తీసి సైన్ చేసి అతనికి ఇచ్చింది. అది తీసుకున్న స్వరూప్ మిగతా డబ్బు కూడా పే చేసి అక్కడ నుండి ఆ ఫ్యామిలీ వాళ్ళతో సహా బయటపడ్డాడు.
హైవేపై బ్లాక్ కలర్ రేంజ్ రోవర్ కార్ స్మూత్గా దూసుకు వెళ్తోంది. మిమ్మల్ని చూసి 7 ఏళ్ళయింది సార్. నేను బిజినెస్లో కొంచెం కుదురుకున్న తర్వాత మిమ్మల్ని కలవాలని ప్రయత్నించాను. అందుకోసం మీ ఇంటికి కూడా వెళ్ళాను. కానీ మీరప్పటికే ఆ ఇల్లు వదిలేసి వచ్చారని తెలిసింది. అప్పటి నుండి మీకోసం వెతుకుతూనే ఉన్నాను అని చెప్పాడు స్వయంగా కారు డ్రైవ్ చేస్తున్న కేదార్. వెనుక సీట్లో కూర్చొని విండోలో నుంచి బయటికి చూస్తున్న సాగర్ ఆ మాటకు చిన్నగా నవ్వి, అవును, నేను బయటికి వచ్చి దాదాపు 3 ఏళ్ళు అవుతుంది. మరి నీ సంగతి ఏంటి? నువ్వు పూర్తిగా ఇక్కడికి షిఫ్ట్ అయ్యావా అని అడిగాడు. అవును సార్, కానీ 2 రాష్ట్రాల్లోనే కాదు, పక్క రాష్ట్రాల్లో కూడా మన బ్రాంచీలు ఉన్నాయి. కాబట్టి అటు ఇటు తిరుగుతూ మేనేజ్ చేస్తున్నాను అని చెప్పాడు కేదార్. నిన్ను ఇలా చూడటం చాలా సంతోషంగా ఉంది కేదార్. ఆ రోజు నీకు డబ్బిచ్చేటప్పుడు నువ్వు తప్పకుండా ఏదో ఒకటి సాధిస్తావని నమ్మాను. ఈరోజు అది నిజం చేశావు అని ప్రశంసగా అన్నాడు సాగర్. ఇదంతా మీ వల్లే జరిగింది సార్. మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఒక చిన్న కాల్ చేయండి, నాకు చాలు, మీ దగ్గర వాలిపోతాను, కృతజ్ఞతగా చెప్పాడు కేదార్. ఆ మాటకు సాగర్ నవ్వి, సరే, కానీ ఇప్పుడు నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నావు అని రోడ్డు వైపు చూస్తూ అడిగాడు. మీకు మేనక గుర్తుందా సార్? ఇప్పుడు ఆమె కూడా మేనకా ఇంటర్నేషనల్ గ్రూప్ని రన్ చేస్తోంది. 2 సంవత్సరాల క్రితం అనుకోకుండా ఆమెను కలిశాను. ఆ రోజు మాటల మధ్యలో ఆమె కూడా మీకోసమే వెతుకుతున్నానని చెప్పింది. అందుకే మీరు కనిపించిన వెంటనే ఆమెకు మెసేజ్ చేశాను. ఆమె మిమ్మల్ని చూడాలని ఎక్సైటెడ్గా ఉంది. ఇప్పుడు అక్కడికే వెడుతున్నాం అని చెప్పాడు. మేనక గురించి వినగానే సాగర్ కళ్ళు ఆశ్చర్యంతో ముడుచుకున్నాయి. ఆమె నిజంగా ఇంత ఎత్తుకు ఎదుగుతుందని అతను ఊహించలేదు. మేనకా ఇంటర్నేషనల్ గ్రూప్ అంటే బ్యూటీ ప్రొడక్ట్స్కు పెట్టింది పేరు. ఇప్పుడు దేశంలోనే నెంబర్ 1 బ్యూటీ ప్రొడక్ట్స్ కంపెనీగా మేనకా కంపెనీ టాప్ పొజిషన్లో ఉందని సాగర్కి కూడా తెలుసు. కానీ దాని ఓనర్ తనకు తెలిసిన మేనక అని అతను అనుకోలేదు. దాంతో మేనకను మొదటిసారి చూసిన రోజును మళ్ళీ గుర్తు చేసుకున్నాడు. కొన్నేళ్ల క్రితం ఒకరోజు సాగర్ ఒక డ్రింక్ స్టోర్కి వెళ్ళి డ్రింక్ ఆర్డర్ చేసి బిల్ పే చేసి తన వాలెట్ను అక్కడే మర్చిపోయి వచ్చేశాడు. అదే డ్రింక్ స్టోర్లో పనిచేస్తున్న మేనక అది చూసి దానిని తిరిగిచ్చేయడం కోసం షాపు బయటకు వచ్చింది. కానీ అప్పటికే సాగర్ కారు ఎక్కి వెళ్ళిపోయాడు. అయినా మేనక వదలకుండా కారు వెనకే అతన్ని చాలా దూరం వెంబడించింది. చివరకు ట్రాఫిక్లో సిగ్నల్ లైట్ దగ్గర సాగర్ కారు ఆగటంతో ఆమె ఆయాసంగా పరిగెత్తుకుంటూ వచ్చి అతని వాలెట్ తిరిగిచ్చింది. ఆ రోజు మేనకతో పరిచయం వల్ల ఆమె సొంత బిజినెస్ను స్టార్ట్ చేయాలనుకుంటుందని తెలుసుకున్న సాగర్ ఆమెకు డబ్బును అరేంజ్ చేశాడు. ఆ తరువాత అతను దాని గురించి పట్టించుకోలేదు. కానీ ఆ గ్రూప్ ఇప్పుడు మేనకా ఇంటర్నేషనల్గా గొప్ప పేరు సంపాదించిందన్న విషయం సాగర్కు ఇప్పుడే తెలిసింది. అతను ఆలోచనలో ఉండగానే కార్ మేనకా ఇంటర్నేషనల్ గ్రూప్ మెయిన్ బ్రాంచ్ బిల్డింగ్ ముందు ఆగింది. కేదార్, ఆమెను ఈ టైంలో ఎందుకు డిస్టర్బ్ చేయటం? ఇప్పటికే మిడ్నైట్ దాటింది అని చీకటి తెరలను చూస్తూ చెప్పాడు సాగర్. పర్వాలేదు సార్, మిమ్మల్ని కలవటానికి ఆమె చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తోంది. కాబట్టి ఈ రాత్రి మేల్కోవటం ఆమెకు ఇబ్బందిగా ఉండదు, మీరు రండి అంటూ కారు డోర్ ఓపెన్ చేశాడు కేదార్. ఆ తరువాత ఇద్దరు ఆ బిల్డింగ్ లోపలికి నడిచారు. మెయిన్ హాల్లోకి అడుగు పెట్టేటప్పటికి గ్రీక్ స్టైల్ ఇంటీరియర్తో డెకరేట్ చేసిన హాల్ వాళ్లకు స్వాగతం పలికింది. ఆ బిల్డింగ్ మొత్తం ఎక్కడ చూసినా బ్యూటీ ప్రొడక్ట్స్ డిస్ప్లే చేసున్నాయి. అప్పటికే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్న సర్వెంట్ హడావిడిగా వాళ్ళని ఇన్వైట్ చేసి, సార్ మీరు కూర్చోండి, మేడం మీకోసమే వెయిట్ చేస్తున్నారు, నేను వెళ్ళి ఇన్ఫామ్ చేస్తాను అని చెబుతూనే పరుగులాంటి నడకతో పైకి వెళ్ళాడు. సాగర్ ఆ బిల్డింగ్ మొత్తాన్ని ఒకసారి పరీక్షగా చూసి, వరల్డ్స్ టాప్ మోస్ట్ బ్యూటీ ప్రొడక్ట్స్ అని అన్నీ మేనకా స్టోర్లోనే ఉన్నట్టున్నాయని అన్నాడు. అవును సార్, ఇవన్నీ కొత్తగా వచ్చిన ప్రొడక్ట్స్, అఖిల మేడంకు ఏం కావాలన్నా ఇక్కడే తీసుకోవచ్చు. అంతెందుకు సార్, ఎదురుగా ఉన్న రాక్ మొత్తం ఫ్రెష్ స్టాక్, మొత్తాన్ని ఇప్పుడే తీసుకెళ్ళండి, మనల్ని ఎవరు ఆపేది అని నవ్వుతూ అన్నాడు కేదార్. ఆ మాటకు సాగర్ చిన్నగా నవ్వాడు. ఇంతలో నిజమే,
మిమ్మల్ని ఎవరు సార్ ఆపేది? ఈ కంపెనీ మొత్తం మీదే. ఏం కావాలన్నా తీసుకెళ్ళండి అంటూ ఒక అట్రాక్టివ్ వాయిస్ వినిపించింది. ఆ గొంతు విని వెంటనే ఇద్దరూ తలపైకెత్తి చూశారు. మెట్లపై నుండి కిందకు దిగుతూ వస్తోంది మేనక. డెనిమ్ జీన్స్, క్రాప్ టాప్లో చూడటానికి మెరుపు తీగలా ఉన్న ఆమె షార్ట్ హెయిర్తో ఒక మోడల్లా కనిపించింది. ఆమెను అలా చూసి కొన్ని సంవత్సరాల క్రితం తనకు తెలిసిన మేనకకు ఇప్పుడు తన ఎదురుగా ఉన్న మేనకకి చాలా తేడా ఉందని అనుకున్నాడు సాగర్. కిందకు దిగి వచ్చిన మేనక నవ్వుతూ, ఎలా ఉన్నారు సార్? మీకోసం చాలా రోజుల నుంచి వెతుకుతున్నాను. ఈరోజు కేదార్ గారి వల్ల మిమ్మల్ని చూశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ అని అంది. నిన్ను ఈ స్టేజ్లో చూడటం నాకు కూడా హ్యాపీగా ఉంది మేనక, మనస్ఫూర్తిగా చెప్పాడు సాగర్. అయితే మనం ఈ హ్యాపీనెస్ను సెలబ్రేట్ చేసుకోవాలి, మధ్యలో కలుగు చేసుకుంటూ అన్నాడు కేదార్. ఆల్రెడీ నేను దానికోసం ప్లాన్ చేశాను. నాతో రండి, బయటకు వెళ్దాం అంది మేనక. టైం ఎంతైందో చూసుకున్నారా లేదా? ఈ టైంలో బయటికి ఎక్కడికి వెళ్తాం? అనుమానంగా అడిగాడు సాగర్. ఈ ఒక్కరోజు టైం గురించి మర్చిపోండి సాగర్ సార్. మనం చాలా రోజుల తర్వాత కలిసాం. ఆ మూమెంట్ సెలబ్రేట్ చేయాలి. కాదనకుండా నాతో రండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తూ అడిగింది మేనక. పదండి సార్ వెళ్దాం. నిండా మునిగిన వాడికి చలేటి. ఆల్రెడీ మిడ్ నైట్ దాటిపోయేదాకా బయటే ఉన్నాం. ఇంకో 2-3 గంటలు దాటితే తెల్లవారిపోతుంది. వెళ్దాం పదండి అని కేదార్ కూడా అనటంతో సాగర్కు వాళ్లతో వెళ్ళక తప్పలేదు. ముగ్గురు కలిసి కారు ఎక్కిన తర్వాత అరగంటలో ఒక బార్ ముందు దిగి లోపలికి వెళ్ళారు. మేనక వాళ్లను డైరెక్ట్గా లగ్జరీ హాల్కి తీసుకువెళ్ళింది. ముగ్గురు అక్కడున్న సోఫాలో కూర్చోగానే ఇద్దరు కుర్రాళ్ళు నవ్వుతూ లోపలికి వచ్చారు. తలెత్తి వాళ్ళని చూసిన సాగర్ కళ్ళల్లో అంతులేని ఆశ్చర్యం కనిపించింది. అతను ఎక్సైట్ అవుతూ, రాజేష్, నవీన్, మీ ఇద్దరూ ఇక్కడేం చేస్తున్నారు అని అడిగాడు. రాజేష్, నవీన్ ఇద్దరు స్పెషల్ ఫోర్స్లో వర్క్ చేసి వచ్చిన కొలీగ్స్. ఫోర్స్ నుండి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ సాగర్ దగ్గర పనిచేశారు. వారిలో రాజేష్ అతనికి మార్షల్ ఆర్ట్స్ నేర్పించే కోచ్గా వర్క్ చేస్తే నవీన్ అతని పర్సనల్ బాడీగార్డ్గా పనిచేశాడు. వాళ్ళిద్దరి ఆర్థిక పరిస్థితులు బాగోలేని టైంలో సాగర్ చాలాసార్లు వాళ్లకు హెల్ప్ చేశాడు. అందుకే వాళ్లకు సాగర్పై ప్రత్యేక గౌరవం ఉంది. హఠాత్తుగా వాళ్ళని అక్కడ చూడగానే సాగర్కి షాకింగ్గా అనిపించింది. వాళ్ళిద్దరూ వచ్చి అతనికి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నారు. ముందుగా రాజేష్ మాట్లాడుతూ, మిమ్మల్ని ఎప్పటికైనా కలవడం చాలా సంతోషంగా ఉంది సాగర్ సార్. మీరు ఆ ఇంటి నుండి వచ్చేసిన తర్వాత మీకోసం మేము చాలా చోట్ల వెతికాం, కానీ మిమ్మల్ని కనిపెట్టలేకపోయాం అని అన్నాడు. అవును సాగర్ సార్, ఎక్కడెక్కడో వెతికాం కానీ ఇదే ఊళ్ళో ఉన్నారని మాత్రం ఊహించలేకపోయాం అని చెప్పాడు నవీన్. సాగర్ వాళ్ళిద్దరి వైపు చూసి నవ్వుతూ, మనం ఇలా బార్లో కలవాలని రాసిపెట్టుంటే నేను మీకు బయటెందుకు కనిపిస్తాను అన్నాడు. ఆ మాటకు ఇద్దరూ పెద్దగా నవ్వేశారు. ఇంతకీ మీ ఇద్దరు ఇప్పుడు ఏం చేస్తున్నారు అని అడిగాడు సాగర్. అప్పుడు మేనక మాట్లాడుతూ, రాజేష్ బాడీగార్డ్స్ను సప్లై చేసే కంపెనీ రన్ చేస్తున్నాడు. ఆ కంపెనీలో యాక్టివ్గా ఉండే అబ్బాయిలు మాత్రమే కాదు, అందమైన లేడీ బాడీగార్డ్స్ కూడా ఉన్నారు. ఒకవేళ మీకు బాడీగార్డ్స్ అవసరం ఉంటే మీరు రాజేష్ని అడిగితే సరిపోతుంది. ఇద్దరు అందమైన లేడీ బాడీగార్డ్స్ ఉంటే ఎలా ఉంటుందో మీరు కూడా ఎక్స్పీరియన్స్ చెయ్యొచ్చు అని సరదాగా అంది. సాగర్ కూడా ఆ మాటలు లైట్ తీసుకుంటూ, ఇప్పుడు నేను అందమైన అమ్మాయిల్ని బాడీగార్డ్స్గా తీసుకెళ్తే పబ్లిక్ ప్లేసుల్లో వాళ్లకు నేను బాడీగార్డ్గా వర్క్ చేయాలి, కాబట్టి నేను ఆ రిస్క్ చెయ్యను అని అన్నాడు. అది విని అందరూ నవ్వారు. అలా వాళ్ళందరూ మాట్లాడుకుంటున్న టైంలో మేనక లేచి బయటకు వెళ్ళింది. ఆ తరువాత 5 నిమిషాల లోపే చేతిలో ఒక సిల్వర్ బాక్స్తో తిరిగొచ్చి దానిని సాగర్ ముందు పెడుతూ, సార్, ఈరోజు మిమ్మల్ని కలిసినందుకు మా అందరికీ చాలా హ్యాపీగా ఉంది. అందుకే ఇది మా అందరి తరపున చిన్న గిఫ్ట్. మిమ్మల్ని కలిసిన రోజు దీన్ని మీకు ఇవ్వాలని కేదార్ గారు నేను కలిసి 2 ఏళ్ల క్రితమే దీన్ని రెడీ చేశాం అని చెప్పింది. ఆ మాటలు విన్న సాగర్ కొంచెం ఆశ్చర్యంగా కేదార్ వైపు చూశాడు. కేదార్ అవునన్నట్లుగా తల ఊపటంతో సాగర్ ఆ గిఫ్ట్ బాక్స్లో ఏముందో అనే ఉత్సాహంతో దాన్ని చేతిలోకి తీసుకుని మెల్లగా ఓపెన్ చేశాడు. అందులో ఉన్న వస్తువుని చూడగానే అతని కళ్ళు నమ్మలేనట్లుగా పెద్దవయ్యాయి. అది పూర్వకాలంలో ఈజిప్ట్ రాజులు మాత్రమే ఉపయోగించిన
అత్యంత అరుదైన పెర్ఫ్యూమ్. దానిని 25 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే పూచే పూల నుండి తయారు చేస్తారు. అన్ని పెర్ఫ్యూమ్ల మాదిరిగా దానికి ఎక్స్పైరీ డేట్ ఉండదు. ఇంకా చెప్పాలంటే వైన్ లాగా ఆ పెర్ఫ్యూమ్ ఎంత ఓల్డ్ అయితే దాని కాస్ట్ అంత ఎక్కువగా ఉంటుంది. మొదటిసారి తన తాతయ్య ద్వారానే ఇలాంటి యాంటిక్ పెర్ఫ్యూమ్ ఉంటుందని తెలుసుకున్నాడు సాగర్. ఆ తరువాత దానిని ఎలాగైనా సంపాదించాలని అనుకుని అనేక ప్రయత్నాలు చేశాడు, కానీ దానిని సంపాదించలేకపోయాడు. కానీ ఇప్పుడు అది తన కళ్ళ ముందే ఉండటంతో దాన్ని అపురూపంగా చేతిలోకి తీసుకొని రెప్ప వేయకుండా చూస్తూ మెల్లగా దానిని ఓపెన్ చేస్తున్నాడు. అనుకోకుండా కలిసిన ఓల్డ్ ఫ్రెండ్స్ రీయూనియన్లో ఏం జరుగుతుంది? సాగర్ అఖిల జీవితంలో అనుకోకుండా వచ్చిన మార్పులు ఎలాంటి పరిస్థితులకి దారితీయబోతున్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే మనం నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. మరి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఉంటానండి.